మిత్రులకు తిరిగి మన ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం సిఎస్సి ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ రిటర్న్స్ ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ముందుగా మన సిఎస్సి లాగిన్ డిఎస్పి పోర్టల్ అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ ఓపెన్ చేసి మనం ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇచ్చేసి తర్వాత ఇక్కడ మనకి కింద ఉన్న క్యాప్చా అనేది ఇస్తున్నాం. ఇచ్చిన తర్వాత సైన్ ఇన్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు సిఎస్సి హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత మనం దీనిలో మనకు డైరెక్ట్గా మనకి ఇక్కడ షార్ట్కట్లో మనకు ట్యాక్స్ రిటర్న్స్ అని ఉంటుంది. లేదు అనుకున్నా కూడా మనం ఇక్కడ సర్చ్ బార్ లోపల ట్యాక్స్ టు విన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ట్యాక్స్ టు విన్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. తర్వాత మనం ఇక్కడ కనెక్ట్ విత్ సిఎస్సి లాగిన్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అని అడుగుతుంది. పాన్ కార్డ్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మరియు డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, తర్వాత యూజర్ టైప్ అని ఉంటుంది. దీంట్లో మనకు రెండు రకాలుగా యూజర్ టైప్ అనేది ఉంటుంది. అది విఎల్ఈ, ఎవరైనా విఎల్ఈ చేసుకున్నట్లయితే విఎల్ఈ ఉంటుంది. లేదంటే వేరే సిటిజన్లకు చేసుకున్నట్లయితే, వేరే వాళ్ళకి చేసుకున్నట్లయితే యూజర్ అండ్ సిటిజన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కస్టమర్ మొబైల్ నెంబర్, జీమెయిల్, పిన్ కోడ్, అడ్రస్ అనేది ఇస్తున్నాం ఇక్కడ. తర్వాత ఇక్కడ మనము బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఎంట్రీ చేయాలి. ఐఎఫ్ఎస్సి కోడ్, మా బ్యాంక్ అకౌంట్ నెంబరు, అకౌంట్ సేవింగా లేదంటే కరెంట్ అకౌంట్ మనం ఇక్కడ చేస్తున్నాం. తర్వాత మనం ఏ సంవత్సరానికి ఐటీ రిటర్న్ చేస్తున్నాం అది మనం దానిపైన క్లిక్ చేసుకుంటాం. తర్వాత మనం శాలరీ ఇన్కమా, బిజినెస్ ఇన్కమ్ అని అడుగుతుంది. ఇక్కడ శాలరీ ఇన్కమ్ అనేసి శాలరీ ఇన్కమ్ అయితే శాలరీ ఇన్కమ్, లేదంటే నో. బిజినెస్ ఇన్కమ్ అయితే ఎస్ అని పెట్టేసి ఎంత మినిమం లెస్ దెన్ 20 lakhs, మోర్ దెన్ 20 lakhs మనం ఇక్కడ పెట్టుకుంటాము. తర్వాత ఎస్ అయితే ఎస్ పెట్టుకుంటారు. తర్వాత క్యాపిటల్ గెయిన్స్ ట్రాన్సాక్షన్స్ అని ఉంటుంది. క్యాపిటల్ గెయిన్ ట్రాన్సాక్షన్స్ ఎస్ఆర్ నో పెట్టుకోవచ్చు. రెండు పైన ఆప్షన్స్ ఏవి లేకుంటే శాలరీ ఇన్కమ్ కానీ బిజినెస్ ఇన్కమ్ కానీ ఏది లేకుంటే మనం ఇక్కడ క్యాపిటల్ గెయిన్ అనేది తీసుకుంటాం. తర్వాత మీకు ఇక్కడ రిమార్క్స్ ఉంటుంది. రిమార్క్స్ దగ్గర మనం ఏదన్నా కామెంట్ రాయాలనుకుంటే రాయొచ్చు. తర్వాత ఇక్కడ మనము డాక్యుమెంట్స్ అడుగుతుందన్నమాట. డాక్యుమెంట్స్ ఏమైనా అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ఉంటే అప్లోడ్ చేయొచ్చు. మన పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ అలాంటి డాక్యుమెంట్స్ ఇక్కడ అప్లై చేయొచ్చు. తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ పైన క్లిక్ చేసి మనం సబ్మిట్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు డిజిటల్ సేవ వ్యాలెట్ పేజ్కి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం మనకి ఇక్కడ పేమెంట్ అనేది కనిపిస్తుంది అనమాట. ఎంత మనము ఐటీఆర్కి మనము ఎంత పేమెంట్ చేస్తున్నాము, మన విఎల్ఈ కమిషన్ ఎంత, డీటెయిల్స్ అనేవి కూడా ఇక్కడ మనకు వస్తుంది. తర్వాత సబ్మిట్ కొట్టిన వెంటనే మనకు వ్యాలెట్లో అమౌంట్ ఉంటే అమౌంట్ అనేది కట్ అయిపోయి మనకు ఒకటి సక్సెస్ఫుల్గా ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా చేస్తే ఐటీఆర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మనకు మెయిల్ నుంచి కానీ మనం ఏదైనా హెల్ప్ కావాలనుకుంటే మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సర్వీస్ ట్యాక్స్ టు విన్ gmail.in అనేసి మనం ఇక్కడ ఆ డాటా అనేది తెలుసుకోవచ్చు అనమాట. మన ఫర్దర్గా ఏమైనా క్వెరీస్ ఉంటే ఈ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇదే అండి మన ఈరోజు వీడియో, ట్యాక్స్ టు విన్ ఐటీ రిటర్న్స్ చేయడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.